హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఎప్పుడు లేడీస్ వాయిస్ వచ్చేది, ఈసారి జెంట్స్ వాయిస్ వస్తుందని చూస్తున్నారా? ప్రతిసారి వీడియోలో చెప్తది కదా! మా ఆయన అది చేశారు, అది కట్ చేశారు, ఇది కట్ చేశారని. ఆ మా ఆయన ఎవరో కాదు, నేనే. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, లాస్ట్ 2 వీక్స్ నుంచి తన ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువ ఉండేదంట. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉండేది. ఏదో సర్ప్రైజ్ ఇద్దాము, కొంచెం చేసి వండి పెడదాము అని చేస్తున్నాను. నేను ఆఫీస్ నుంచి 1 అవర్ ముందే వచ్చేసాను. వచ్చేటప్పుడే చికెన్ పట్టుకొచ్చేసాను. తను మాత్రం మిక్స్డ్ ఫీలింగ్‌లో ఉండేది. ఇది ఇప్పుడు నేను వండాలా అనేలాగా అంతా వర్క్ చేసి ఉండేది. బట్ తనకు తెలవదు కదా! నేను ఇదంతా ప్లాన్ చేశానని. నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి గార్లిక్ చికెన్ ఫ్రై. నేను పెద్దగా వంటలేం చేయను. బట్ మా వాడి కోసం ఇది కొంచెం ట్రై చేస్తున్నాను. తెచ్చిన వెంటనే చికెన్ మ్యారినేట్ చేయడానికి పెట్టేసి మేము అలా ఒక రౌండ్ తీసుకెళ్ళాను బయటికి. వచ్చిన వెంటనే కుకింగ్ స్టార్ట్ చేశా. ఇన్ని మంత్స్ నా జర్నీలో నేను చూసిందేంటంటే వాళ్ళ కోసం మనం ఏం చేయక్కర్లేదు. అది కొనాలి, ఇది కొనాలి అని ఏం లేదు. వాళ్ళ కోసం కొంత ఎఫర్ట్ పెట్టి ఏమన్నా చేశామంటే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. నేను ఇదంతా చేయడం చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఈ రెసిపీ మాత్రం చాలా బావుంది. మా వాడికి మాత్రం చాలా బా నచ్చింది. ఎలాగో వీకెండ్ కాబట్టి తనకు కొంచెం మూవీ కూడా చూపిద్దామని ఆల్రెడీ నేను ఆఫీస్‌లోనే టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని వచ్చేసా. ఇవన్నీ చెప్తుంటే ఏంటి సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తున్నారు నాకు అని అడుగుతుంది. ఫైనల్‌గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. తన చేతికి ఇచ్చేసాను. చాలా బావుందంటే చాలా బావుందని చెప్పింది అసల టేస్ట్. వెంటనే మేము బయటికెళ్ళిపోయాము. మీకు తెలుసు కదా! ఈ లేడీస్‌ది అంతా. ఇలాంటివన్నీ కనపడితే అసల దొరకరు మన చేతికి. వెంటనే ఆ షాప్‌లోకి తీసుకెళ్ళిపోయింది నన్ను. ఈ షాపింగ్ అయిపోయాక ఒక హాట్ చాక్లేట్ తాగేసి మూవీకెళ్ళిపోయాం. మూవీ అయితే చాలా బావుంది. చాలా కష్టపడుతుంది వీడియోస్, ఆఫీస్ అంటూ. కొంచెం సపోర్ట్ చేద్దాం ఏముంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.